ఇప్పుడు మనకి ఎప్పుడూ కూడా ఒక షిప్ సబ్‌మెరైన్ ఎప్పుడు మన బోర్డర్ దగ్గర ఉంటుంది. ఎలాగ మన ఆర్మీ బోర్డర్ దగ్గర ఎలా ఉంటుందో, మన సీకి కూడా కొన్ని బోర్డర్స్ ఉంటాయి. వాటి దగ్గర ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎటువంటి ఎనిమీ షిప్స్ కానీ, సబ్‌మెరైన్స్ కానీ రావడానికి ప్రయత్నం చేసినప్పుడు వీ కెన్ ఐడెంటిఫై. దెన్ దే విల్ ఇన్ఫార్మ్ టు ద హెడ్ క్వార్టర్స్. దానికి మనం రెడీగా ఉన్నాం. ఎటువంటి అటాక్ చేసినప్పటికీ కూడా తిప్పికొట్టగలిగే సత్తా ఇండియాకు ఉంది. ఆ సబ్‌మెరైన్స్ కానీ, న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ కానీ మనకున్నాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అటాక్ చేసే లోపునే దాన్ని గుర్తించి మన వాళ్ళు అటాక్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ టార్పిడోస్ ఏంటంటే ఇట్స్ ఎ అండర్ వాటర్ వెపన్. ఇది గాల్లోకి రాదు, ఓన్లీ అండర్ వాటర్ టార్గెట్స్ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ టార్పిడోస్ ఉన్నాయి కదా, ఇలాంటి టార్పిడోస్ మనకి ఈ సబ్‌మెరైన్ 22 క్యారీ చేస్తుంది. ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్లో 18 ఉంటాయి, లాస్ట్ కంపార్ట్మెంట్లో 4 వస్తాయి. ఇక్కడ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్లోకి లోడ్ చేసి దాన్ని మనం ఫైర్ చేస్తాం. ఈ కంపార్ట్మెంట్లో 6 వస్తాయి, లాస్ట్ కంపార్ట్మెంట్లో 4 వస్తాయి. టోటల్ 10 ఆర్ రెడీ యూస్. మనం లోడ్ చేసి రెడీ యూజ్గా మనం లోడ్ చేసి ఉంచుతాం. వేరే 12 torpedoes will be in spare in the first compartment.